బాబోయ్ ఇదేంటి షించాన్ ఇంకా చాప్ కలిపి ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంట్లో ఒక సీక్రెట్ బంకర్ని అయితే నిర్మించేశారు. ఈ బంకర్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని చివరి వరకు చూసేయండి. మరి అనియా ఇంకెప్పటికవుతుంది అనియా ఈ పని. మీరైతే మాత్రం 6 months నుంచి ఇదే చెప్తున్నారు, ఈ రోజు అయిపోద్ది రేపటికల్లా అయిపోద్దని. కానీ 6 నెలల నుంచి మీరైతే మాత్రం ఈ పని చేస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా కంప్లీట్ అవ్వలేదు. మా శివన్ వచ్చాడంటే మళ్ళీ మా శివన్కి ఇవన్నీ తెలిసిపోతాయి. మా శివన్ దుబాయ్ వెళ్ళాడని చెప్పి మేమేమో సీక్రెట్గా ఇదైతే ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తుంటే మీరేమో ఇంకా లేట్ మీద లేట్ చేస్తున్నారన్న. ఇదైతే అస్సలు కరెక్ట్ కాదు. 6 months అయినా సరే ఇంకా సీక్రెట్ బంకర్ని మీరైతే కంప్లీట్ చేయలేకపోయారు. అరే చూడు బాబు, సీక్రెట్ బంకర్ని క్రియేట్ చేయడం ఏమి పెద్ద ఈజీ ఏం కాదు. మీది ఇంకా 6 months అయినా లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది. కొన్ని బంకర్స్ అయితే 1 year 2 years కష్టపడినా సరే అంతలా రావు. కానీ మీ బంకర్ని మేమైతే మాత్రం చాలా అంటే చాలా నీట్గానే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. నువ్వేం కంగారు పడుకో, ఈరోజు సాయంత్రం కల్లా ఎలా అన్నా సరే మీ బంకర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేనైతే నీకు మాటిస్తున్నాను కదా, నువ్వైతే మాత్రం నాకు పేమెంట్ చేసే పనిలో ఉండు. నువ్వేం కంగారు పడుకోడా, నీ పేమెంట్ అయితే మాత్రం ఎలా అన్నా సరే సాయంత్రం కల్లా సెటిల్మెంట్ చేసేస్తారా. నువ్వు పేమెంట్ గురించి అయితే ఏం కంగారు పడక, నువ్వైతే మాత్రం వర్క్ బేగా కంప్లీట్ చేసి ఇవ్వ. సించానా నాకెందుకో ఏదో డౌట్ కొడుతుందిరా. ఎందుకంటే పొద్దున్న నుంచి శివన్న తెగ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. మనమేమో ఈ కన్స్ట్రక్షన్ గోల్ ఉందని చెప్పి ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. కాకపోతే శివన్న కనుక ఇంటికి వచ్చేస్తాడంటావా ఏంటో? వస్తే ఏం చెప్తారా ఈ సీక్రెట్ బంకర్ గురించా? అరే అనేసావా? ఒరే చాపు, ఎందుకురా నీ నోట్లోంచి మంచి అయితే రాదు కానీ చెడ్డ మాత్రం బేగా వస్తుంది. మనమైతే చేసేదైతే ఏం లేదు. వీళ్ళైతే ఎలానో ఈరోజు సాయంత్రం కల్లా వర్క్ అయిపోతుంది అంటున్నారు కదా. అయినా శివన్న దుబాయ్ నుంచి చెప్పా పెట్టకుండా ఎలా వస్తాడు చెప్పు? ఏం భయపడకరా, మనమైతే ఏం కాదులే. దాదాపు 1.5 year తర్వాత నేనైతే లాస్ సెంటోస్లో ఉన్న మన ఇంటికైతే వస్తున్నాను. అది కూడా దుబాయ్ నుంచి. దుబాయ్ వెళ్ళి చాలా అంటే చాలా సంపాదించాను. చూడొచ్చు, నేనైతే డైమండ్ జీటీ కార్ అయితే తీసుకున్నాను. అంత ఘనం డబ్బులు అయితే సంపాదించి మళ్ళా లాస్ సెంటోస్లో ఉన్న మన ఇంటికైతే తిరిగి వచ్చేసాను అనమాట. సో చూడాలి మన షించాన్ ఇంకా చాప్ గడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అని. నేనైతే పొద్దు నుంచి వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నాను, వాళ్ళైతే మాత్రం అస్సలు కాలే లిఫ్ట్ చేయట్లేదు. పైగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ చూసాక నేనైతే ఎంతో షాక్ అయ్యా. షించాన్ గారి దగ్గర గోల్డెన్ కార్ ఉంది. మన నార్మల్ వైట్ కార్ని వీడైతే గోల్డెన్ కార్ కింద కన్వర్ట్ చేసేసాడు. అంత డబ్బులు వీడికి ఎక్కడ బాబా అసలు. సర్లేండి, మనమైతే ఎలానో వచ్చాం. షించాన్ డోర్ తీయండిరా, షించాన్ చాప్ డోర్ తీ. ఏ నోర్రా చాపు నీది? ఒరే మాటల్లోనే శివన్ అయితే వచ్చి డోర్ కొడుతున్నాడు రా, ఏం చేద్దాం ఇప్పుడు? అరే సంచాన, నువ్వైతే మాత్రం అసలు ఏం కంగారు పడుకులా. నేనైతే మాత్రం బయటకు వెళ్ళి ఎలుగలో శివన్కి ఏదో ఒకటి చెప్పేసి శివన్ అయితే ఇంట్లోకి రాకుండా ఏదో అలా బయటకైతే పంపించేద్దా. నువ్వైతే మాత్రం ఇక్కడ వర్క్ ఆగకుండా చూసుకో. నేనైతే మాత్రం పైకి వెళ్ళి శివన్కి ఏదో ఒకటి చెప్పి ఇంట్లోంచి అయితే బయటికి పంపించేస్తాను, ఓకేనా? ఇక్కడ వర్క్ అయితే మాత్రం ఆగకుండా చూసుకో. నేనైతే శివన్నకి ఏదో ఒకటి చెప్పి బయటకు తోసేస్తా. శివన్న వస్తున్నా. ఎన్ని రోజులు ఏమైపోయావు శివన్న? దుబాయ్ వెళ్ళి బాగా సంపాదించేసినట్టున్నావు. మేము ఉన్నామో లేవని కూడా పట్టించుకోలేదు. ఎక్కడున్నాను శివన్న? ఇక్కడ ఇటు పక్కరా. అరే చాప్ వచ్చావా? అరే ఏంట్రా చాప్, మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా, కనీసం ఇద్దరు కాల్ లిఫ్ట్ చేయరేంట్రా? ఏం చేస్తున్నారు అసలు ఇంట్లో కూర్చొని? అదేంటో శివన్న, షించాన్ కూడా అయితే ఇంట్లో లేడు శివన్న. వాడైతే మాత్రం మీ ఫ్రెండ్ లస్టర్ వాళ్ళు ఇంటికి వెళ్ళాడు. పొద్దున్న నుంచి అక్కడ ఉన్నట్టున్నాడు. వాడైతే కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో మరి నాకైతే తెలీదు. ఓహో, అలా అయితే షించాన్ గడు ఇంట్లో లేడా? నువ్వు ఒక్కడే ఉన్నావేంట్రా చాప్ ఇంట్లో? మరి చెప్పాలి కదా. సరే అయితే నేనైతే లస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, నువ్వు కూడా వస్తావా మరి నాతోటి? లేదు శివన్న, షించాన్ కూడా లేడు, నువ్వు లేవు, నేను కూడా వచ్చేస్తా. మరి ఇంకా ఈ ఇంటిని ఎవరు కాపలా కాస్తారు చెప్పు? మళ్ళీ ఇంట్లో దొంగలు పడ్డా చేసినా నువ్వైతే వెళ్ళొచ్చేసేలే, నేనైతే ఇంట్లోనే ఉంటా. సరే అయితే ఓకే, మరి నీ ఇష్టం. నువ్వైతే ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నేనైతే మాత్రం లస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మన షించాన్ గన్ను కూడా తీసుకొచ్చేస్తాను. దుబాయ్ నుంచి చూసావా, డైమండ్ కార్ అయితే తీసుకొచ్చాను. ఎంత బాగుందో కారు, నచ్చింది కదా? అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నా డైమండ్ కార్ నచ్చిందా? డైమండ్ కార్ కనుక మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో సూపర్ అని అయితే కామెంట్ చేయండి. అండ్ అలానే మన వీడియోని ఇప్పటి వరకు చూసారంటే వీడియోని వెంటనే లైక్ చేసి ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. వెంటనే మనం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. మొత్తానికి శివన్కి ఏదో ఒకటి చెప్పేసి బురుడి అయితే కొట్టించేసాను. సూపరా, శివన్ అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు లస్టరాలో ఇంటికి వెళ్ళి రావాలంటే మినిమం 3 గంటలు అయితే పడుతుందా? ఆలోచించాను. శివన్నైతే పంపిస్తానులా. ఇప్పుడైతే శివన్న రాడు మరి ఇంకా.
మనమైతే మాత్రం ఎలాగోలా ఈ వర్క్ అయితే మాత్రం బేగా కంప్లీట్ చేసేయాలి మరి. మొత్తానికైతే ఎలాగోలా లెస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. సో చూడాలి ఇప్పుడు మనల్ని చూసి షించాన్ గడు ఎంత షాక్ అవుతాడా అని. సో ఇదే అనమాట లెస్టర్ వాళ్ళ ఇల్లు, మీ అందరికి కూడా తెలిసిందే కదా. సో కార్ అయితే పక్కకు పార్క్ చేసుకుందాం. అసలు డైమండ్ కార్ మంది, చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే వచ్చేసా. లెస్టర్ అండ్ షించాన్ బయటికి రండి బాబు, మీకోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఫాస్ట్ గా బయటకు వచ్చేసేయండి. అరే లెస్టర్ రా. లెస్టర్ వచ్చావా? ఎందాకల నుంచి పిలుస్తూనే ఉన్నా లెస్టర్, నీకైతే వినబడదా ఏంటి? సర్లే, ఇంతకీ మా షించాన్ గడి లెస్టర్ ఏం చేస్తున్నారు మీరు అసలు ఇంట్లో? వాడినైతే పొద్దున్నే పిలిచావంట కదా. ఆ బుడంకాయ గారితో నాకేం పని చెవా? నాకు వేరే పని పాట లేదనుకుంటున్నావా ఏంటి? నేనేం బోల్డ్ పనుల్లో లోపలైతే బిజీగా ఉంటాను. ఆ బుడంకాయ గారిని పిలిచానంటే మాత్రం మొత్తం అంతా పెంట చేసి పడేస్తాడు. నేనెందుకు వాడిని పిలుస్తాను చెప్పు? ఏంటి షించాన్ గడిని నువ్వు పిలవలేదా? అలా అయితే షించాన్ గడు ఇప్పుడు మీ ఇంట్లో లేడా? మరి ఎందుకు నాతో చాప్ గడు అబద్ధం చెప్పాడా ఏంటి? చాప్ గడు అయితే మాత్రం షించాన్ గడు లెస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడనే కదా చెప్పాడు. అయితే చాప్ గడు నాతో అబద్ధం ఆడాడబ్బా. సరే లెస్టర్, నేనైతే మాత్రం వెళ్తున్నాను. నువ్వైతే ఏం కంగారు పడకు, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా నిన్ను చూద్దామని అయితే వచ్చాను. బాయ్ లెస్టర్, నేనైతే మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి కలుస్తానులే నిన్ను. సో ఓకే, నాకైతే మాత్రం ఏదో డౌట్ కొడుతుంది అబ్బా అసలు. సో చాప్ గడ్ అయితే మాత్రం మనకేం చెప్పాడంటే షించాన్ గడు లెస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడని అయితే చెప్పాడు. కానీ వాడు నన్ను ఇంట్లో కూడా అలౌ చేయకుండా బయటకైతే పంపించేశాడు కదా. సో నాకైతే మాత్రం ఇక్కడే డౌట్ కొడుతుంది. సో అందుకే నేనైతే ఫాస్ట్గా మన ఇంటికి అయితే వచ్చేసాను. చాప్ గడ్ నాతో ఎందుకు అబద్ధం చెప్పాడో తెలుసుకోవాలంటే మనం అయితే కార్ని పక్క గల్లీలోనే పార్క్ చేయాలి. సో ఈ పక్కింటి దగ్గర పార్క్ చేసి మన ఇంట్లో అసలు ఏం జరుగుతుందో సైలెంట్గా ఈ ఇంటి పైకి ఎక్కి చూద్దాం. ఎందుకంటే ఇందాక నేను చాప్ గడ్తో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకైతే కొంచెం కన్స్ట్రక్షన్ సౌండ్ అయితే వినిపించింది. కానీ అది మన ఇంట్లో కాదులే అనుకుని నేనైతే ఊరికినే వదిలేసా. బట్ కాకపోతే ఇప్పుడైతే నాకు పూర్తిగా డౌట్ అయితే వచ్చింది. సో మన ఇంట్లో అయితే షించాన్ గడు చాప్ గడు కలిపి ఏదో చేస్తున్నారబ్బా. సో అదైతే నాకు తెలియకుండానే చేస్తున్నారు. ఇదిగోండి, నేను అనుకున్నది నిజమే అబ్బా. వీళ్ళైతే మాత్రం పెద్ద పెద్ద బుల్డోజర్లు, జేసీబీలు, పెద్ద పెద్ద గొట్టాలు పెట్టి ఏదో చేస్తున్నారు మొత్తానికి. వీళ్ళు చూసారా గాయ్స్, కింద ఏదో ఒక బంకర్ అయితే రెడీ చేస్తున్నట్టున్నారు. స్విమ్మింగ్ పూల్ మీద చూడండి ఏదో డోర్ అయితే ఉంది. వామ్మో, గట్టిగా ప్లాన్ చేశారు వీళ్ళు. బాబు నేనైతే నీకు చెప్పినట్టుగానే ఈవినింగ్ కల్లా వర్క్ మొత్తం కంప్లీట్ చేసి నీకైతే బంకర్ని అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. బంకర్కి అయితే ఒక సీక్రెట్ పాస్వర్డ్ కూడా పెట్టేసాం. ఆ పాస్వర్డ్ వచ్చేసి 223344. సో బంకర్కి అయితే ఈ పాస్వర్డే పెట్టాం. నువ్వు ఇప్పుడు ఎప్పుడైనా ఆ బంకర్ని ఓపెన్ చేయాలనుకుంటే 223344 అనే పాస్వర్డ్ ఎంటర్ చేస్తే బంకర్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. గాయ్స్, ఇక్కడ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. సో బంకర్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది బాబు. బంకర్లోకి వెళ్ళాలంటే పాస్వర్డ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చూసావా ఎంత నీట్గా వచ్చిందో బంకర్ అయితే. చాలా అంటే చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేసి నీకైతే ఇస్తున్నాము. సో మిగతా పేమెంట్ అంతా మా అకౌంట్కి అయితే సెటిల్మెంట్ చేసేసాయి. థ్యాంక్ యూ అనియా. మీరైతే మాత్రం ఈరోజు చెప్పినట్టుగానే వర్క్ మొత్తం కంప్లీట్ చేశారు కాబట్టి నేనైతే మాత్రం సాయంత్రం కల్లా మీ అకౌంట్కి అయితే నా అమౌంట్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే బాబు, అయితే పేమెంట్ అయితే సాయంత్రం కల్లా ఎలాగన్నా వేపించు. అయితే నీకు సీక్రెట్ కోడ్ కూడా పెట్టాము. జస్ట్ నువ్వు బంకర్ దగ్గరికి వెళ్ళి కోడ్ చెప్తే చాలు, బంకర్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. ఓకేనా? అదే వాయిస్ కమాండెడ్ కంట్రోల్ కోడ్ కూడా అరేంజ్ చేశాను. సో వెళ్తా మరి, ఇక బాయ్ బాయ్. ఓకే రా చాపు, మనకైతే మాత్రం మొత్తానికి బంకర్ని అయితే ఫైనల్లీ క్రియేట్ చేసి ఇచ్చేసారా వాళ్ళు. పోల్లారా, ఈ టైం ఎక్కువ తీసుకున్న ఈ రోజు సాయంత్రం కల్లా అయితే బంకర్ని కంప్లీట్ చేసి ఇచ్చారు. అండ్ బంకర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నారా చాపు? ఇంకొందుకు చించాను లేటు, త్వరగా కోడ్ వర్డ్ చెప్పి బంకర్ని అయితే ఓపెన్ చేయి. సరేరా. ఓ బంకర్ తెరుచుకో, 223344 తెరుచుకో. అరే మొత్తానికైతే బంకర్ తెరుచుకుందిరా. చూసావారా, లోపలైతే ఎంత డబ్బులు దాచామో మనం. డబ్బులైతే బంకర్ డోర్ ఓపెన్ అవ్వగానే బయటకైతే తన్నుకొచ్చేస్తున్నారా. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం, ఆగు. అరే ఈ షించాన్ గడాలు సడన్ గా మాయమైపోయారు ఏంటబ్బా. అక్కడికి వెళ్ళి ఏదో కోడ్ వర్డ్ చెప్పారబ్బా వీళ్ళు. ఆ కోడ్ వర్డ్ చెప్పగానే ఆ బంకర్ అయితే ఓపెన్ అయింది. వాళ్ళైతే ఆ మ్యాజిక్ స్మోక్ లో మాయమైపోయారు. అరే ఇదైతే మాత్రం ఏదో చాలా తమాషాగా ఉంది. మనమైతే మాత్రం వెంటనే వెళ్ళి ఆ బంకర్
బంకర్ని అయితే ఓపెన్ చేయాలి. నేను కూడా ఇలా బంకర్లో ఏం దాచారో తెలుసుకోవాలబ్బా. నాకైతే మాత్రం అస్సలు ఆగట్లేదు. నన్ను అయితే ఇంట్లోకి రాకుండానే పంపించేశారంటే ఈ బంకర్లో వీళ్ళైతే మాత్రం ఏదో పెద్దదే దాచారబ్బా. చాలా గట్టిగానే ప్లాన్ చేసి ఉంటారు. సో ఇప్పుడైతే మాత్రం మనం ఆ కోడ్ వర్డ్ చెప్పి దీన్ని అయితే ఓపెన్ చేయాలి. కాబట్టి ఓ బంకర్ తెరుచుకో, పాస్వర్డ్ వచ్చేసి 223344 తెరుచుకో. గాయస్ పోర్టల్ అయితే ఓపెన్ అయింది. సో మనం కూడా ఇప్పుడైతే ఈ బంకర్ లోపలికైతే వెళ్ళబోతున్నాం. అరే ఈ బంకర్ లోపల ఎన్ని కార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ వెహికల్స్, అన్ని బ్రాండెడ్ వెహికల్స్ అండ్ అవి కూడా డైమండ్ కార్స్. అరే ఇక్కడ లైటింగ్ వల్ల మీకు అలా కనిపిస్తుంది కానీ ఇవన్నీ అయితే మాత్రం రియల్ డైమండ్ కార్స్ అనమాట. బైక్ కూడా డైమండే. అండ్ ఇక్కడ చూసారా ఫెరారీ డైమండ్ కార్ ఎలా మెరుస్తుందో చూసారా అసలు. ఇది వచ్చేసి బుగాటి బైక్. అండ్ ఇక్కడ BMW డైమండ్ కార్. అరే దాని ఐస్ చూడండి గాయ్స్ ఎంత బాగున్నాయో. BMW డైమండ్ కార్ అండ్ ల్యాంబో డైమండ్ కార్. ఇక్కడ ల్యాంబో సిస్టో డైమండ్ కార్. అరే చాలా అంటే చాలా డైమండ్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. అరే జీటీ కార్ కూడా ఇక్కడ డైమండ్ ఎడిషన్ అయితే ఉంది. అరే నాకు తెలియకుండా ఎప్పుడబ్బా షించాన్ గడు ఈ చాప్ గడు ఇన్ని వెహికల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఒక్క నిమిషం ఈ పైన అయితే ఏదో డోర్ ఉంది. ఒక్క నిమిషం ఈ డోర్లోకి అయితే మనం అయితే వెళ్ళి చూద్దాం. షించాన్ గడాలు ఈ లోపలికే వచ్చారు కదా, మరి వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? ఇక్కడి నుంచి చూడండి గాయ్స్ ఎన్ని డైమండ్ కార్స్ ఉన్నాయో. నేను దుబాయ్ వెళ్ళి 1 ఇయర్లో జస్ట్ ఒక్క డైమండ్ కారే సంపాదించగలిగాను. కానీ షించాన్ గడాలు మాత్రం చాలా దారుణంగా ఇన్ని అరే గోల్డ్. వామ్మో ఎంత బంగారమా! 1 2 3 అరే ఎన్ని ట్రేలా. వామ్మో షించాన్ గడాలు ఏదో గట్టిగా ప్లాన్ చేశారు గాయస్. ఆ చాప్ గడు షించాన్ గడు కలిసి ఏదో గట్టిగానే ఎంత బంగారమా. అరే నాకైతే మాత్రం ఇంకా షాక్లో ఉన్నాను నేను. ఒక్క నిమిషం. అరే ఇక్కడైతే డోర్ ఓపెన్ అవుతుందబ్బా. ఈ డోర్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఆగండి. మొత్తం డబ్బులా, ఇన్ని డబ్బులా. అరే షించాన్ ఏంట్రా ఇది? ఓపెన్ గంగం స్టాన్స్ డాన్స్ 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 ఓపెన్ గంగం స్టాన్స్ డాన్స్ 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 ఓపెన్ గంగం స్టార్ ఓపెన్ గంగం స్టార్. శివన్న చూసావా మా దగ్గర ఎన్ని డబ్బులు ఎంత బంగారం ఉందో. అయినా నువ్వెలా లోపలికి వచ్చావు శివన్న? నేనైతే పాస్వర్డ్ పెట్టాను కదా, నువ్వైతే ఫోన్లే ఎలాగోలో మొత్తానికి వచ్చి చూసేసావు కదా. ఇదిగో ఈ బంగారం ఇవన్నీ మనమే. ఏంట్రా పొడంకాయ నువ్వు చెప్తుంది? ఈ బంగారం ఈ డబ్బు ఇవన్నీ మనవా? ఒరే ఎంత బంగారమా! ఒరే షించాన్ ఎక్కడ వరా నీకు ఇవన్నీ? ఈ చాపగాడు నువ్వు కలిపి ఏం డ్రామాలు ఆడుతున్నారా నాయన? ఎంత ఎలా కనిపెట్టారా? అది కూడా లోపల చాలా డబ్బులు పెట్టి కూడా ఈ బంకర్ని క్రియేట్ చేసి ఉంటారు. ఈ బంకర్ కూడా చాలా అంటే చాలా బాగుందిరా. ఎంత బంకర్ని క్రియేట్ చేసినా ఇన్ని డబ్బులు ఎంత బంగారం ఉంది వీళ్ళ దగ్గర. సరే అయితే ఎలాగోలో మనం అయితే రిచ్ అయిపోయాం కాబట్టి ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడ దాని చేద్దాం. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి. మళ్ళా రేపటి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, లవ్ యు ఆల్, బాయ్.